నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఇప్పుడు పోటీ పరీక్షల కాలం నడుస్తోంది. అటు ఏపీపీఎస్సి కూడా 15వ తారీఖున కీలకమైన గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కీలకమైన గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ప్రతి ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. అదేవిధంగా యూపీఎస్సీ అభ్యర్థులు కూడా ఇప్పుడు చాలా యాక్టివ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రధానంగా పోటీ పరీక్ష అనగానే 13 సబ్జెక్టుల మీద అభ్యర్థులు ఫోకస్ చేస్తుంటారు. బట్ ఆ 13 సబ్జెక్టులకు కూడా గుండెకాయ లాంటిది పాలిటీ. అన్నీ కలిపితేనే పాలిటీ ఉంటుందనేది ఒక అభిప్రాయం కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనము మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పాలిటీ ఎక్స్పర్ట్, పాలిటీ నిపుణుడు అయిన సతీష్ పెండ్యాల గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి, అసలు పాలిటీ అనేది ఒక మహాసముద్రం. అది ఆ మహాసముద్రంలో అభ్యర్థులు కొట్టుకుపోకుండా ఉండడానికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి? క్రమంగా పిల్ల కాలువల్లో స్టార్ట్ చేసే ఈత అనేది గజ ఈతగాళ్ళు మహాసముద్రంలో చేస్తారు. ఆ పాలిటీ అనే సముద్రాన్ని ఎలా దాటాలి? సార్, ఇప్పుడు మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చేసుకున్నాం, మీరు ఇందాక అన్నట్టు యూపీఎస్సీ నుంచి గ్రూప్ 4 ఎగ్జామ్ వరకు కూడా, ముఖ్యంగా మేము యూపీఎస్సీ గురించి మాట్లాడదాం. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నాం సార్, జనరల్ స్టడీస్లో 4 మేజర్ పిల్లర్స్ ఉంటాయి సార్. ఈ మధ్యకాలంలో ఒకటి యాడ్ అయింది, రైట్? టోటల్గా 5 అనుకోండి సార్. ఇప్పుడు ఆ 5 ఏంటంటే హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ. ఈ 5 ముందు 4 పిల్లలు ఉండే, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది యాడ్ అయింది. కొద్దిగా టెక్నాలజీ, ఏఐ ఇవన్నీ వస్తుంది కాబట్టి ఈ 5 మేజర్ సబ్జెక్ట్స్ అయ్యాయి. మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సార్, అవన్నీ పెరిఫెరల్ టాపిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ జస్టిస్, సొసైటీ, గవర్నెన్స్, పాలిటీకి రిలేటెడ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మనకి సోషల్ ఇష్యూస్ ఎకానమీకి రిలేటెడ్గా ఉంటుంది. ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా ఉంటుంది. అంటే ఈ 5 సబ్జెక్టులు మెయిన్గా ఒక ఆస్పిరెంట్ ఫస్ట్ ఫోకస్ చేసి నేర్చుకుంటే మిగతా అంతా సిలబస్ కూడా ఈజీ అయిపోతుంది. దీని రిలేటెడ్గానే కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి సార్. నా ముఖ్యంగా పాలిటీ విషయానికి వద్దాం సార్. కంపేర్ టు ఆల్ అదర్ మేజర్ సబ్జెక్ట్స్ సార్, కంపేర్ టు ఆల్ అదర్ మేజర్ సబ్జెక్ట్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎస్ఎన్టీ తీసుకుంటే పాలిటీ యాజ్ అ లెస్ సిలబస్ సార్. కంపేర్ టు అదర్స్, హిస్టరీ తీసుకున్నా లేదా ఎకానమీ తీసుకున్నా, జాగ్రఫీ సార్ కింగ్ ఆఫ్ జనరల్ స్టడీస్, వాస్ట్ సిలబస్ ఉంటుంది. అవన్నిటితో కంపేర్ చేస్తే పాలిటీ యాజ్ అ లెస్ సిలబస్ సార్. దీనికి ఈ తక్కువ సిలబస్ ఉంది కదా అని చెప్పి ఇది మంచిది అని అంటే కాదు సార్, ఇంకో విషయానికి కూడా మంచిదే సార్. అన్ని సబ్జెక్ట్స్ కంటే ఎక్కువ పాలిటీ స్కోరింగ్ సార్. దీన్ని కింగ్ అని చేసింది ఎందుకు అని అంటే ఈ 2 విషయాల వల్ల. పాలిటీస్ ఎందుకు ప్రాముఖ్యం మనకంటే, ఒకటి వేరే మేజర్ సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే సిలబస్ తక్కువ ఉంటుంది. 2 100 పెట్టొస్తే 85 నుంచి 90 కరెక్ట్ పెట్టే అవకాశాలు పాలిటీలో ఎక్కువ ఉంటాయి సార్. అంటే రిజల్ట్ మనకి ఇచ్చే అవకాశం ఎక్కువగా పాలిటీ ద్వారా. మీరన్న స్కోరింగ్ కూడా అది ప్యూర్ పాలిటీ కాకుండా ఇంటర్లింక్డ్ విత్ అదర్ సబ్జెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. సో సార్, పాలిటీ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అయితే ఈ పాలిటీ అనేది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే ప్రధానంగా మన లిఖిత రాజ్యాంగాల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. అది చూస్తుంటేనే కొత్త అభ్యర్థులకు నిద్ర వచ్చేస్తుంది సార్. అలా కాకుండా ఏం చేయాలి సార్? మీరు అన్నారు కదా సార్ ఇందాక, పాలిటీ అనేది మనకి వేరే సబ్జెక్ట్స్తో లింక్ అన్నారు కదా సార్. ఒకసారి చూద్దాం. మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950లో. అసలు రాజ్యాంగం అమల్లోకి రావడానికి జరిగిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెబుతాం సార్. అక్కడి నుంచి పాలిటీని స్టార్ట్ చేద్దాం. అంటే పాలిటీ అనేది 1215 ఏడి, 1215 ఏడి మనకి మ్యాగ్నా కార్టా ఎప్పుడైతే హక్కులు ఎవరైతే రాజు ఇచ్చాడో, కింగ్ ఎడ్వర్డ్ ఇంగ్లాండ్లో ఇచ్చారో, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అంటే యు ఆర్ సీయింగ్ ద హిస్టరీ. మనకి బ్రిటిష్ వచ్చాక డచ్, డెయిన్స్, పోర్చుగీస్ వీళ్ళందరూ రావడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ అనేది ఇండియాలో ఎలా డెవలప్ అయింది, కలెక్టర్ పోస్టు 1840 నుంచి ఎలా డెవలప్ అయింది, హిస్టరీ చదువుతాం సార్ అక్కడ. అంటే పాలిటీలో హిస్టరీ చదువుతాం సార్. మళ్ళీ పాలిటీ కంటిన్యూ చేసేటప్పుడు బడ్జెట్ అనే ఒక టాపిక్ ఉంటుంది,
ఫైనాన్స్ కమిషన్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఎకానమీ. సో ఎకానమీ చదువుతాం సార్. పాలిటీలోనే ఆదేశిక సూత్రాలు అని ఉంటుంది సార్, ప్రాథమిక హక్కులు ఉంటాయి సార్, ప్రాథమిక బాధ్యతలు ఉంటాయి సార్. ఇవి చదివేటప్పుడు ఎన్విరాన్మెంటు, సొసైటీ, ఈ ఈ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా కవర్ అవుతూ ఉంటాయి సార్. పాలిటీ ద్వారానే మనకి మన ఏదైతే జంతువుల సంరక్షణ కానీ, లేదా ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కానీ, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ చట్టం కానీ, లేదా ప్రాజెక్ట్ టైగర్ కానీ, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కానీ జాగ్రఫీ చదువుతాం సార్. అంటే పాలిటీ ఈజ్ ద లింక్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్ సార్. ఎగ్జాక్ట్లీ. పాలిటీ ఎలా అయితే మీరు చెప్పినట్టు అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. పాలిటీని మనము వేరే సబ్జెక్ట్స్తో లింక్ చేసి కూడా అక్కడ కూడా స్కోర్ చేసుకోవచ్చు. అందుకే పాలిటీ అనే సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని అంటే రాజ్యాంగం రావడానికి తోడ్పడ్డ అంశాల నుంచి స్టార్ట్ చేయాలి. తర్వాత రాజ్యాంగం వచ్చాక రాజ్యాంగ లక్షణాలు చూడాలి, క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఒక్కసారి రాజ్యాంగం యొక్క లక్షణాలు మీకు అర్థమవుతే 60% కాన్స్టిట్యూషన్ అయిపోయినట్టే సార్. మీరు అన్నారు ఇప్పుడే రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అన్రిటర్న్ అంటే ఏంటి, పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏంటి, ప్రెసిడెన్షియల్ వ్యవస్థ అంటే ఏంటి, ఫెడరేషన్ అంటే ఏంటి, యూనిటరీ అంటే ఏంటి, అంటే డివిజన్ ఆఫ్ పవర్స్, డివిజన్ ఆఫ్ పవర్స్, అధికార పృథక్కరణ అంటే ఏంటి, అంటే ఈ కేంద్రీకరణ అంటే ఏంటి, సెంట్రలైజేషన్ అంటే ఏంటి, స్థానిక సంస్థలు అంటే ఏంటి, అంటే ఇవన్నీ రాజ్యాంగం లక్షణాలు మనకు తెలిసిపోతే మనకి ఆల్మోస్ట్ పాలిటీ అయిపోయినట్టు. సో అక్కడ దాకా మీరు ఒక కామన్ అభ్యర్థి పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉంటాయి. బట్ ఇక్కడ పాలిటీ దగ్గరకు వచ్చేసరికి ఆ ఆర్టికల్స్, పార్ట్స్, షెడ్యూల్స్, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా, షార్ట్ కట్స్? ఎస్ సార్. సో సార్ అయితే చిన్న విషయం సార్, మనకి సిలబస్లో చూస్తే పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అని రాస్తుంటుంది సార్. ఎగ్జాక్ట్లీ కదా సార్. అసలు రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి సార్? కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ కోడిఫైడ్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్, సిస్టమేటిక్గా ఉన్న ఒక డాక్యుమెంట్. రిటర్న్ కావచ్చు, అన్రిటర్న్ కావచ్చు. ఇట్స్ ఎ డాక్యుమెంట్, ఇట్స్ ఎ రూల్ బుక్, ఇట్స్ ఎ గైడ్. దాన్ని అప్లై చేసే ప్రక్రియని పాలిటీ అంటాం సార్. దాన్ని ఏ విధంగా, ఏ సంస్థ ద్వారా, ఏ చట్టాలు చేసి, ఎన్ని మంది హెడ్స్ ఉంటారో హైరార్కీని పెట్టి అది ఎలా అప్లై చేయాలి, డివిజన్ ఆఫ్ పవర్స్. ఎగ్జాక్ట్లీ సార్. దాన్ని అప్లై చేసే ప్రక్రియని పాలిటీ అంటాం సార్. మరి సార్ 395 ఆర్టికల్లు, 25 పార్ట్స్, 12 స్కెడ్యూళ్ళు, ఇన్ని గుర్తుపెట్టుకోవాలి కదా సార్. అది ఎలా అనే డౌట్ అడిగారు సార్. అవును, గుర్తుపెట్టుకోవడానికి నేను ఎవరు చదవమన్నాడు ఫస్ట్ అంటే ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడగడానికి ఒక రీజన్ ఉంది. మీరు ఒక 5 ఏళ్ల క్రితం పోటీ పరీక్షలు తీసుకుంటే అక్కడ 75% అనేది మీకు ఫ్యాక్చువల్ వచ్చేది, మిగతా 25% అనలిటికల్ ఉండేది. ఇప్పుడు టీజీపీఎస్సీ చూడండి, ఎగ్జాక్ట్లీ 75% అనేది అనలిటికల్ అయిపోయింది. అంటే ఒక్క నిమిషంలో ఒక అభ్యర్థి ఒక క్వశ్చన్ని అటెంప్ట్ చేసే ప్లేస్లో అతని పరిపక్వతను పక్కాగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే 5 నిమిషాల్లో కానీ చేయలేని క్వశ్చన్స్ని లింక్ చేస్తారు. అంటే లేదంటే జతపరచము, లేదంటే కింది వాటిలో ఏది కరెక్ట్, అజంప్షన్స్, స్టేట్మెంట్స్, వీటికి సంబంధించి ఇలా ఇస్తున్నారు. సో అందుకే నేను అడుగుతున్నాను, ఇవన్నీ గుర్తుండాలి కొన్ని. మనము మీరు అన్నట్టు ఒకప్పుడు పార్ట్స్, పలానా ఫస్ట్ పార్ట్లో ఏది ఉంటుంది, సెకండ్ పార్ట్లో ఏది ఉంటుంది, తర్వాత పంచాయతీరాజ్ అనగానే ఈ పార్ట్లో ఉంటుంది, 243 ఆర్టికల్ అంటే సరిపోయేది. బట్ ఇప్పుడు ప్రత్యేకించి ఆ 243 ఆర్టికల్ అనే దాంట్లో మళ్ళీ సబ్ క్లాజెస్ చాలా ఉంటాయి. అక్కడ జతపరచుడు అని ఇస్తున్నాడు. మున్సిపాలిటీలకు ఏంటి, ఇప్పుడు నగర పంచాయతీలకు ఏంటి, అలాంటప్పుడు ఏదన్నా స్టోరీ లాంటిది కానీ, మెమరీ లాంటిది కానీ ఎలా చేయాలి సార్? యూనివర్సల్ మెథడ్ చెప్తాను సార్. నోయింగ్, లెర్నింగ్, అండర్స్టాండింగ్. మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో సార్, ఇది అండర్స్టాండింగ్ స్టేజ్. నోయింగ్ అంటే అది ఉంది, దానిలో ఏముంది అంటే లెర్నింగ్, దాన్ని అర్థం చేసుకోవడం అండర్స్టాండింగ్ సార్. ఓకే. రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ తీసుకుందాం సార్. జస్ట్ రిజర్వేషన్, ఆర్టికల్ 15, 16. రిజర్వేషన్ అనే కాన్సెప్ట్లో మీరు అన్నారు సార్ ఆర్టికల్ 15, 16. ఆర్టికల్ 15, 16, 46, 340, ఎగ్జాక్ట్లీ 366 క్లాస్ 330, 331, 332. ఎగ్జాక్ట్లీ సార్, అబ్సల్యూట్లీ కరెక్ట్. 243 ఆల్సో రిజర్వేషన్ రిలేటెడ్. 243K, 243D, ఎగ్జాక్ట్లీ T, 243T, T ఇంకా D, 366 క్లాస్ 24, 366 క్లాస్ 25. ఇవన్నీ లింక్ చేసుకుంటే రిజర్వేషన్ టాపిక్ అయిపోయింది. అంటే రిజర్వేషన్ అనే టాపిక్ని నువ్వు చదివితే ఇన్ని ఆర్టికల్స్ నీకు గుర్తుంటాయి. నువ్వు గుర్తుండడానికి ఆర్టికల్స్ చదవకు, ఒక కాన్సెప్ట్ చదువు, కాన్సెప్ట్లో ఆర్టికల్స్ గుర్తుండిపోతాయి. సో మీరు ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ ప్రకారం చదువుకుంటే కనుక సైమల్టేనియస్గా మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ రెండు అయిపోతుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. మీరు ఇదే రిజర్వేషన్స్ టాపిక్ చూద్దాం సార్. ఎన్ని సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి సార్.
మనకి స్టార్టింగ్ మనకి చెంపక దొరైరాజన్ కేసు తీసుకుంటే, గోలకనాథ్ కేసు తీసుకుంటే, మనకి ఇందిరాసాని కేసు తీసుకుంటే, నాగరాజు భారతి, కేశవనంద భారతి, నాగరాజు కేసు మేనకా తీసుకుంటే, గాంధీ, నాగరాజ్ రిజర్వేషన్ రిలేటెడ్గా కేసులు, జర్నల్ సింగ్ కేసు తీసుకుంటే, మనకి గైక్వాడ కమిషన్ ద్వారా వచ్చిన రీసెంట్గా జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ మహారాష్ట్ర కేసు తీసుకుంటే, మరాఠీలకి 16% రిజర్వేషన్ అనేది. అంటే ఈ రిజర్వేషన్ అనే టాపిక్ వల్ల ఈ సుప్రీంకోర్టు కేసులు అయిపోయాయి, అమెండ్మెంట్స్ అయిపోలేదా? దాంతోపాటు రిలవెంట్ చట్టాలని కనుక నేర్చుకుంటే అది గవర్నెన్స్ కూడా వచ్చేస్తుంది అక్కడ. రిజర్వేషన్ డన్. రిజర్వేషన్ ద్వారా పాలిటీ ఏంది, కాన్స్టిట్యూషన్ ఏంది, మీరు చెప్పినట్టు గవర్నెన్స్ ఏంది. రిజర్వేషన్ అవసరమా? అవసరం అయితే ఎలా ఇవ్వాలి గవర్నెన్స్, ఓకే, ఎలా ఇవ్వాలి? ఇప్పుడు పాలిటీలో చెప్పిన 3 పవర్స్ ఏదైతే ఉందో చట్ట, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. సో లెజిస్లేచర్ వచ్చేసి ఆర్టికల్స్ అన్ని, ఎగ్జిక్యూటివ్ వచ్చేసి గవర్నెన్స్. వీటికి ఏదన్నా అన్యాయం జరిగింది, హక్కులకు భంగం జరుగుతుందంటే అక్కడ న్యాయ వ్యవస్థ వస్తుంది. సో ఇంకా ఒక మెమరైజ్డ్ ఆర్టికల్స్ ఉండడానికి ఏమైనా స్టోరీస్ ఉన్నాయా సార్? నిజం చెప్పాలంటే సార్, జీకేలో స్టోరీస్ ఉంటాయి సార్. మనకి ఇక్కడ జీకే వద్దు సార్, కాన్సెప్ట్ కావాలి. అందుకే సార్ నేనేం చెప్తానంటే సార్, పాలిటీ అనే సబ్జెక్టు ఫస్ట్ థింగ్ చిన్నప్పటి నుంచి మన లైఫ్లో ఉంది. మనము ఏ పని చేస్తున్నా ప్రైమ్ మినిస్టర్ గురించి, సీఎం గురించి, పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. మనకు అది ఫేవరెట్ టాపిక్, స్కూల్ నుంచే ఫేవరెట్ టాపిక్, రైట్ సార్? దానికి వచ్చి అకాడమిక్ చేసేస్తే పాలిటీ అయిపోతుంది సార్. మీరు మాట్లాడేది పాలిటిక్స్, దానికి కొద్దిగా అకాడమిక్స్ చేసేస్తే పాలిటీ అయిపోతుంది. అందుకే ఇష్టం కూడా బాగుంటుంది సార్. మన స్టూడెంట్స్ అందరికీ కూడా వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే పాలిటీ అంటాడు. ఎందుకు పాలిటీ అంటాడు తెలుసా సార్? ఈజీగా అర్థమవుతుంది సార్. ఎక్కువ కష్టపడకలే, ఫార్ములాను ఉండవు, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండదు, నో ఉండదు, జస్ట్ ఫ్యాక్ట్. ఇక్కడ మీరు అన్నారు ఈజీగా అర్థమవుతుందని. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది సార్. అది మీరు అనేది అంతా ఆర్ట్స్ స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. అదే సైన్స్ స్టూడెంట్ ఈ పోటీ పరీక్షలకు వస్తే వాళ్ళకి కొత్తగా ఇదంతా. సార్ అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే కావాల్సిందే కామన్ సెన్స్ సార్. నా ఉద్దేశంలో వాళ్ళకి ఇంకెక్కువ కామన్ సెన్స్ ఉంటుంది సార్. ఈజీగా అర్థమవుతుంది సార్ వాళ్ళకి. సార్ 70% ఆఫ్ ది ర్యాంకర్స్ లాస్ట్ 10 years ఆర్ ఇంజనీర్స్. ఓకే, యూపీఎస్సీలో లాస్ట్ 10 yearsలో 70% ర్యాంకర్స్ ఇంజనీర్ సార్. మళ్ళీ వాళ్ళకి అర్థం కాకపోతే ఎలా వచ్చాయి? వాళ్ళకి అర్థమయ్యే కెపాసిటీ ఉంది, అక్కడ చదివే కెపాసిటీ ఉంది, ఆ ప్రెషర్ హ్యాండింగ్ తెలుసు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓత్ ఎవరు తీసుకుంటారు తెలుసు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీటో పవర్స్, పార్డనింగ్ పవర్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ఎట్లా జరుగుతుంది, ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్కి మంత్రిమండలికి రిలేషన్ ఏంటి అర్థం చేసుకోగలుగుతారు. అడ్మినిస్ట్రేషన్ ఫర్ కామన్ పీపుల్, ఫర్ పీపుల్ హూ హ్యావ్ కామన్ సెన్స్ ఈజ్ ఈజీ. అడ్మినిస్ట్రేషన్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ కామన్ సెన్స్ ఈజ్ ఈజీ. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ సార్. సార్ అయితే ఇక్కడ అభ్యర్థులు ఒక సిస్టమేటిక్గా చదువుకోవాలంటే కనుక ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏ స్టేజ్కి వచ్చాక రివిజన్ చేసుకోవాలి, లేదు ఒక పార్ట్ అయిపోయినాక రెండో పార్ట్కి వెళ్ళే ముందే ఫస్ట్ పార్ట్ రివిజన్ చేసుకుంటే రెండో పార్ట్ చదవాలా? మీ గైడెన్స్ ఏంటి సార్? మనకి పాలిటీని ఫస్ట్ ఒక 25 చాప్టర్స్గా డివైడ్ చేసుకుందాం సార్. ఓకే, ఆ 25 చాప్టర్స్ని మళ్ళీ సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, జస్ట్ ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ తీసుకుందాం సార్. ఎవల్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఇది ఫస్ట్ చాప్టర్ సార్. 2 మీనింగ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, మీనింగ్ ఆఫ్ ఎ రైట్. 3 ఎవల్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా. 4 ఫీచర్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 12 to 35 total fundamental rights. Criticism on fundamental rights, what are the rights which are not part of article 12 to 35 but other rights in constitution, legal rights ఏంటి, ఇలా మనం సబ్ టాపిక్స్ చేసుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫీచర్స్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ చదివాం సార్. చదివి నోట్స్ రాసుకున్నాం సార్. నోట్స్ రాసుకున్నాక నీకు అర్థమైందా లేదా తెలియాలి అంటే దాని రిలేటెడ్గా ఉన్న పీవైక్యూస్ చేయాలి సార్. నీకు పీవైక్యూ అర్థం కాకపోయినా, నీకు పీవైక్యూ సాల్వ్ చేసే సత్తా లేకపోయినా నువ్వు మళ్ళీ వచ్చి చదవాలి. యాజ్ వెన్ యూ ఫీల్ దట్ పీవైక్యూస్ అన్నీ నేను చేయగలుగుతున్నాను అంటేనే ఆ టాపిక్ అయిపోయింది అని అర్థం. నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి సార్. సేమ్ రిపీట్ చేయండి నెక్స్ట్ టాపిక్ కూడా. అలా ప్రతి సబ్జెక్ట్ ఇలానే చదవాలి సార్. ఓకే, ఇక్కడ ఇంకోటి ఉంది సార్, వెరీ సారీ, కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోవాలి. రీసెంట్గా మనకి ఇలియాస్ వర్సెస్ పి అయ్యప్ప అనే కేసు అయింది లాస్ట్ వీకే. మనియర్ ఇలియాస్ వర్సెస్ అయ్యప్ప అనే కేసులో రైట్ టు వాక్
ఇన్ ఎ డెడికేటెడ్ ఏరియా ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది సుప్రీంకోర్టు. ఫుట్పాత్ మీద నడిచే హక్కు ప్రాథమిక హక్కు ఆర్టికల్ 21 ద్వారా అని చెప్పింది సార్. ఆర్టికల్ 21 నువ్వు చేసేటప్పుడు అది రాసేసుకో ఎంబడే. అంటే 15 కూడా దానికి అప్లై అవుతుంది అనుకుంటా. వివక్ష ఉండకూడదు ఆ ప్లేస్లో. వివక్ష అంటే పబ్లిక్ ప్లేసెస్లో మాత్రం వివక్ష ఉండకూడదు ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్, దీని మీదే వివక్ష ఉండకూడదు. వేరే వాటిలో వివక్ష ఉండొచ్చు అని చెప్తుంది ఆర్టికల్ 15 మళ్ళీ. అలా ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ చదువుకునే విషయంలో ఇప్పటిదాకా చాలా గైడ్ చేశారు. ఇంకొక చిన్న అనుమానం ఏంటంటే, సింగిల్గా చదువుకోవాలా, గ్రూప్గా చదువుకోవాలా, ఇద్దరిద్దరుగా చదువుకోవాలా, ఏది బెటర్ అంటారు మీరు? మీ అనుభవం మేరకు మీ స్టూడెంట్స్, మీకు ఎంతోమంది స్టూడెంట్స్కి మీరు చెప్పారు కదా, వాళ్ళ రిజల్ట్స్ దాన్ని బట్టి ఏది బెటర్ అంటారు? సార్, లైక్ మైండెడ్ స్టూడెంట్స్తో ఉండాలి సార్. లైక్ మైండెడ్ స్టూడెంట్స్తో ఉండాలి. ఇప్పుడు నా గోలు నీ గోలు ఒకటే. వేరే వాళ్ళు 90% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ గోల్ ఐఏఎస్ కొట్టాలన్నా కూడా వాళ్ళకి రాగానే తెలిసిపోతుంది సార్ నేను చేయలేనని. ఇంకా వాళ్ళు వెళ్ళలేక అక్కడే ఉండిపోతారు. ఆ 90% స్టూడెంట్స్ జోలికి నువ్వు వెళ్ళకు. అసలు నా లైక్ మైండెడ్ పర్సన్ ఎవరు ఉన్నారు అని తెలుసుకోవడానికి నీకు 1 month టైం పడుతుంది. వచ్చాక ఇన్స్టిట్యూట్కి వచ్చాక, అశోక్ నగర్కి వచ్చాక. సో నువ్వు అక్కడే ఉండు, అబ్జర్వ్ చేయి. నాలాగా ఆలోచించేవాడు ఎవరున్నాడు, చాలా చురుగ్గా యాక్టివ్గా క్లాస్లో ఎవరున్నారు, ఎవరికి అండర్స్టాండింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంది. నేను అతనితో ఫ్రెండ్షిప్ చేస్తే నాకు డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయా లేవా? పోనీ అతని డౌట్స్ క్లియర్ చేస్తారా పక్కన పెట్టేసేయండి, నీ డౌట్స్ క్లియర్ అయితే లేవా? ఇలా నువ్వు అనుకుంటే మాత్రం రోజు 15 నిమిషాల నుంచి అర్ధగంట వరకు కంబైన్డ్ స్టడీ. అర్ధగంటే. అది కూడా ఎలా చేయాలి సార్? టీ తాగేటప్పుడు, అన్నం తినేటప్పుడు, ఇలాంటి టైంలో మీరు డిస్కషన్ చేసుకోవాలి. అంటే ఒక ఆర్ట్ స్టూడెంట్, ఒక సైన్స్ స్టూడెంట్ కంబైన్డ్ స్టడీ చేస్తే ఈయనకు రానిది ఆయనకు రానిది ఈయన చెప్పుకునే ఛాన్స్. అబ్సల్యూట్లీ సార్. ఈ ఆర్ట్ స్టూడెంట్కి రాని ఏం తెలుసా సార్? ఆ ప్రెషర్ని హ్యాండిల్ ఎలా చేయాలో రాదు. సైన్స్ స్టూడెంట్స్కి వచ్చే ప్రెషర్ హ్యాండిలింగ్ తెలుస్తుంది. ఇంత పెద్ద బుక్ ఉన్నా ఇంతే కదా అని అనుకుంటాడు. ఆర్ట్ స్టూడెంట్ పెద్ద బుక్ ఇంత చదవాలా అని అంటాడు. ఆ క్యారెక్టర్ని కూడా ఇంకల్కేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మీరు సజెస్ట్ చేసే పుస్తకాలు ఏమైనా ఉన్నాయా సార్? ఏ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ అయినా, ముఖ్యంగా పాలిటీకి వద్దాం సార్. పాలిటీకి 3 బుక్కులు చదవాలి సార్. ఒకటి ఎన్సీఆర్టీ, రైట్ సార్. 2 స్టాండర్డ్ బుక్. ఇవి 2 వద్దనుకుంటే ఇవి 2 చదివి కరెంట్ అఫైర్స్ని కూడా యాడ్ చేసి ఒక ఫ్యాకల్టీ క్లాస్లో ఇచ్చే క్లాస్ నోట్స్. మూడోది చాలా బెటర్ అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు అశోక్ నగర్లో పోతే ఎక్కడ కానీ జిరాక్స్ బుక్స్ ఉంటాయి సార్. క్లాస్ నోట్స్, లేటెస్ట్ క్లాస్ నోట్స్ తెచ్చుకోండి. ఎగ్జాక్ట్లీ. లేదా పాత నోట్స్ తెచ్చుకున్నా నువ్వు కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. క్లాస్ నోట్స్లో ఇప్పుడు నేను ఉన్నాను సార్. పిఎం బక్షి, డిడి బాసు, అవర్ పార్లమెంట్ బై సుభాష్ కశ్యప్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్, లక్ష్మీకాంత్, ఇలా డిఫరెంట్ సోర్సెస్ చదివి నేను నా నోట్స్ తయారు చేసుకొని క్లాస్లో ఇస్తా. అది బాగుంటుంది. ఇప్పుడు లక్ష్మీకాంత్ మీరు అన్నట్టు చూడగానే పెద్ద బుక్స్ కనిపిస్తాయి. మీరు అన్నట్టు ఆర్ట్ స్టూడెంట్ చూడగానే యాక్చువల్గా అతనికి ఆ నాలెడ్జ్ ఉంటుంది. బీఏలో కూడా పాలిటీ అని చదువుకొని ఉంటాడు, బట్ అది చూడగానే సైజ్ చూడగానే భయపడిపోతారు. అయిపోతుంది సార్. సో మీరు అన్నట్టుగా ఒక నోట్స్ అనేది బెటర్ అన్నమాట. క్లాస్ నోట్స్ ఏ ఫ్యాకల్టీ అయినా పర్లేదు సార్. ఒక ఫ్యాకల్టీ తప్పు చెప్పాడు కదా క్లాస్లో, ఎందుకు చెప్తారు సార్? తప్పు చెప్పాడంటే కావాలని కాదు, ఇది కూడా ఉంది. సో ఫ్యాకల్టీ క్లాస్ నోట్స్, ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఒక ఫ్యాకల్టీ క్లాస్ నోట్స్ తెచ్చుకోండి, దాన్ని నమ్మండి, దాన్ని అప్డేట్ చేసుకోండి, అది చాలా. ఇంకోటి ఇప్పుడు మీరు అన్నారు అశోక్ నగర్లో ఇన్స్టిట్యూట్ అనేసి, ఒక అభ్యర్థికి ఇన్స్టిట్యూట్లో చేరడము మస్టా? ఇందాక వచ్చింది సార్ క్వశ్చన్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది పర్స్పెక్టివ్స్. అంటే నేను కోచింగ్ లేకుండా కూడా నేను ఖచ్చితంగా ర్యాంక్ కొట్టగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ నీకుంటే నీ ఫ్రీ క్లాసెస్ యూట్యూబ్లో ఉంటాయి. అది కూడా కోచింగే నిజం చెప్పాలంటే. ఒక క్లాస్ చూస్తున్నాడు అంటే కోచింగ్లో ఉన్నట్టే. ఫ్రీ కోచ్ చేసేసుకోవచ్చు. కానీ సార్ అసలు ఆ సత్తా రావాలి అంటే పారామీటర్స్ ఏంటి? 1, నీకు సిలబస్ తెలిసి ఉండాలి. 2, ప్యాటర్న్ తెలిసి ఉండాలి. 3, PYQs తెలిసి ఉండాలి. ద మైండ్ ఆఫ్ ది ఎగ్జామ్ తెలిసి ఉండాలి. నీకు ఎప్పుడైతే మైండ్ ఆఫ్ ది ఎగ్జామ్ తెలుసో అప్పుడే నువ్వు నిర్ణయం తీసుకోగలుగుతావు, నేను చేయగలుగుతాను ఒక్కడిని కోచింగ్ తీసుకోకుండా అని. అప్పుడు తీసేసుకోకపోయినా పర్లేదు సార్. కోచింగ్ అంటే ఏంటి సార్? ఓ వేజు ఇచ్చడము, అంతే. ఇది చదువు అని చెప్పడము, కూర్చోబెట్టి చదివిపియం సార్. ఇది చెయ్యి ర్యాంక్ వస్తుందని చెప్తాం సార్, చేయాల్సిన అతనే. ఇది చదువు అని చెప్తాం సార్, చదవాల్సిన అతనే. సార్ ఇంకోటి ఒక అత్యంత కీలకమైన క్వశ్చన్ ఇది, కానీ మీరు నిర్మోహమాటంగా సమాధానం చెప్పాలి దీనికి. సార్ ఇప్పుడు
గ్రూప్ 1 అనుకోండి, ఏపీలో కానీ తెలంగాణలో కానీ ప్రిలిమ్స్ క్రాక్ చేసేసాడు, మెయిన్స్ రాయబోతున్నాడు. మెయిన్స్ రాసే అభ్యర్థి ఇంగ్లీష్ మీడియంలో రాయాలా, తెలుగు మీడియంలో రాయాలా? తెలుగు మీడియం అనేది దాదాపు వివక్షకు గురవుతుందనే అపవాదు చాలా ఏండ్ల నుంచి నడుస్తుంది. అలాంటప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ మీడియంకి ఎట్లా షిఫ్ట్ అవ్వాలి, ఎలా రాయాలి? సార్ ఇదే యూపీఎస్సీకి అయితే నేను డిఫరెంట్గా చెప్తుండే సార్. అవును, రైట్ సార్. ఎందుకంటే యూపీఎస్సీకి వస్తే సార్ రీజనల్ లాంగ్వేజ్లో రాయాలా లేదా ఇంగ్లీష్లో రాయాలి అంటే నేను 100% ఇంగ్లీష్లో రాయమని చెప్తుండే సార్. 100%. ఎందుకంటే నీకు పోస్టింగ్ మణిపూర్లో పడవచ్చు, నీకు పోస్టింగ్ కేరళలో పడవచ్చు. నీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉంటేనే అక్కడ నువ్వు నీ సత్తా నిరూపించుకోగలుగుతావు, నోట్ రాయగలుగుతావు. ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీకి వస్తే సార్ నువ్వు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ అయితే ఆ లాంగ్వేజ్లో రాయి. కానీ రీసెంట్గా సార్ నా ఉద్దేశంలో సార్ కరెక్షన్ ఏ లాంగ్వేజ్లో రాసావు అనే దాని మీద జరగదు సార్. వాళ్ళకు బ్లూ ప్రింట్ ఉంటుంది. అసలు ఇది గ్రూప్ 1లో బ్లూ ప్రింట్ అనేది కొత్తగా ఈ మధ్య వచ్చింది, కానీ అసలు అభ్యర్థి పరిపక్వత ఏంటనేది గుర్తించాలి కదా. బ్లూ ప్రింట్ ఎందుకు ఉంటుంది అప్పుడు? సార్ ఒక ఆన్సర్ ఉంటుంది సార్. ఒక ఆన్సర్లో ఏ అంశాలు ఉన్నాయని బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి సార్. ఆ బుల్లెట్ పాయింట్స్ను బ్లూ ప్రింట్ అంటాం సార్. ఆన్సర్ ఉండదు, మోడల్ ఆన్సర్ ఉండదు నాకు తెలిసి. ఆన్సర్లో ఈ పాయింట్స్ ఉంటే బాగుంటుంది, ఈ ఆర్టికల్ నెంబర్ ఉంటే బాగుంటుంది, ఈ కేసు ఉంటే బాగుంటుంది. అంటే ఆ కేసు ఆర్టికల్ చూస్తారు సార్, అంతే. ఆన్సర్ ఇలా ఉండాలనేది. నేను రాసే ఇంట్రొడక్షన్ మీరు రాసే ఇంట్రొడక్షన్కి చాలా తేడా ఉండొచ్చు, నేను రాసే కంక్లూషన్ మీరు రాసే కంక్లూషన్కి తేడా ఉంటుంది కదా సార్. సో ఆన్సర్ అనేది బ్లూ ప్రింట్ ప్రకారంగా చేస్తారు సార్. అయితే సార్ తెలుగు ఇంకా ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్. తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం కాదు. ఇంగ్లీష్ మాత్రమే వచ్చిన వాడికి తెలుగు నేర్చుకోవడం కష్టం. అవును, ఇది ఎడ్జ్ మీకు, ఇట్స్ అన్ ఎడ్జ్. సో ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్ వచ్చినోడికి ఎడ్జ్ ఏంటంటే యూ కెన్ ఈజీలీ లెర్న్ ఇంగ్లీష్. ఎందుకు? నీకు ఆల్రెడీ కామన్ సెన్స్ ఉంది. చిన్నప్పుడు అంటే కష్టం, ఇప్పుడే ఉంది సార్. కొద్దిగా కష్టపడాలి సార్, కొద్దిగా ఒక 15 నిమిషాలు రోజుకి. హిందూ పేపర్ 3 నెలలు చదివితే అయిపోయింది సార్. లేదా అవన్నొద్దు, ఇంగ్లీష్ మూవీస్ సబ్ టైటిల్ పెట్టుకొని వారం కోటి చూసినా వచ్చేస్తారు సార్ మంచి మూవీస్. జస్ట్ అవి చూస్తూ వొకాబులరీ పెంచుకొని గ్రామర్ మీద పట్టు పెంచుకుంటే సరిపోతుంది సార్. ఓకే, మొత్తానికి పాలిటీ అంటే ఒక బ్రహ్మ పదార్థం కాదు, చాలా సులభంగా నేర్చుకోవచ్చు. మిగతా సబ్జెక్టుల కంటే కూడా ఇది చాలా చిన్న సబ్జెక్టు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అని పెండ్యాల గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్సా తెలుగు మీడియంలో రాయాలా అనేది అపోహే వద్దు, ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటే ఆ లాంగ్వేజ్లో రాయొచ్చు అంటున్నారు. దాంతోపాటుగా ప్రిలిమ్స్ అంటే ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయకూడదు, మెయిన్స్ కలిపి చదువుకోవడమే ఉత్తమమైనదని చెప్తున్నారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్.